హాయ్ ఫ్రెండ్స్, నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. ఎందుకంటే వికసించే పుష్పం కూడా నేర్పిందండి తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకును చూసి మనం జీవితం శాశ్వతం కాదని మనం నేర్చుకోవాలి. ప్రవహించే వాగును బట్టి ఏ అవరోధాలు వచ్చినా దాటి వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని వాటిని చూసి మనం నేర్చుకోవాలండి. మెరిసే మెరుపును చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్క క్షణమైనా సరే గొప్పగా బతకాలి అని. అది మెరిసేది ఒక్క క్షణమైనా అది ఎంతో వెలుగునైతే ఇస్తుంది కదా! దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. మన నోరు బాగుంటేనే వాళ్ళు స్నేహితులవుతారో, మిత్రులవుతారో మనం తెలుసుకోవచ్చు. మనం మాట్లాడే మాటను బట్టే వాళ్ళు మనని స్నేహంగా ఉంటారో, మనకు శత్రువులుగా ఉంటారో మనమే నిర్ణయించుకుంటాం అనమాట. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. ఈ రోజైతే శుక్రవారం కదా! మరి శుక్రవారం అయితే ఇక గడపలన్నీ పూజించుకుని, వాకిట్లో చక్కగా పసుపు, కుంకాలతో ముగ్గులేసుకుని, అలాగే తులసమ్మనైతే పూజించుకున్నా అనమాట. ఆ అమ్మకు కూడా హారతి ఇచ్చేసి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న శివయ్యకి, అట్లాగే దుర్గాదేవికి, అలాగే లక్ష్మీదేవికి అండ్ వెంకటేశ్వర స్వామికి అందరికీ అష్టోత్తరాలైతే చేసుకున్నానండి. మనకి విజయవాడలో 11 నుంచి 15 దాకా చండీ హోమం అయితే జరుగుతుంది కదా! దీక్షా విరమణ చేయడానికి ఎంతో మంది భవానీలైతే భక్తులు ఆ ఇంద్రకీలాద్రి మీద కొలువు తీరుతారనమాట. అసలు అమ్మవారి ఇంద్రకీలాద్రి అంతా ఎర్రటి చీర పరిచినట్టుగా ఉంటుంది కదా! ఆ అమ్మని చూడండి ఎంత బాగుందో కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.